వేడి వేడి అన్నంలోకి ఒక రోటి పచ్చడి అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి మీకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంట్లో ఎప్పుడైనా సరే మనకి దొండకాయలు తెచ్చుకున్నప్పుడు చాలా రోజులు అలాగే స్టోర్ చేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు అవి కొంచెం పండిపోతూ ఉంటాయి. అవి మనము వేస్ట్ చేయకుండా ఇలాగ పచ్చళ్ళలా చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రోటి పచ్చడిని అంటే ఈ దొండకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఈ దొండకాయ పచ్చడికి నేను కొన్ని పండిన దొండకాయలు కొన్ని పచ్చి దొండకాయలను కూడా తీసుకున్నానండి. ఎలా ఉన్నా సరే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనం బాండీలో ఆయిల్ అనేది వేడి చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు ఎంత ఘాటు తింటారో ఆ ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మనకి ఘాటు కొంచెం ఎక్కువగానే ఉంటేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చిని మనం 70% వరకు ఇలాగ ఫ్రై చేసేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దొండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇందులో కొన్ని పచ్చివి కొన్ని పండినవి కూడా తీసుకున్నాను. దొండకాయలు మనకి వేగడానికి చాలా టైం పడుతుందండి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుని వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం 70-75% వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాని అయితే యాడ్ చేశాను. నేను 2 టమాటాలను అయితే యాడ్ చేశానండి. మీరు టమాటా యాడ్ చేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి నేను కొంచెం సాల్ట్ దాంతోపాటుగా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిని మగ్గించేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో టమాటా మీద ఉన్నటువంటి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో మనం ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని దీన్ని అంతటిని చల్లారబెట్టుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. ఫ్లేవర్ అనేది పోతుంది అన్నమాట. ఇది చల్లారేలోపు మనం మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని మనం రెడీ చేసేసుకోవాలి. మీరు ఈ పచ్చడిని రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు రోలు అవైలబిలిటీలో లేదు కాబట్టి మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లోకి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనం వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ముందుగానే వీటిని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ముందుగా చేసుకోవడం వల్ల వెల్లుల్లి రెబ్బలు అనేవి మనకి బాగా మెత్తగా నలుగుతాయి అన్నమాట. తర్వాత మనం చల్లారి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో దొండకాయలు టమాటాలు కొత్తిమీర ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో ఇందులో వేసుకుని కచ్చాబచ్చాగా దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా దీన్ని మిక్సీ పట్టేసుకుంటే దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలామంది దీనికి తాలింపు కూడా పెట్టుకుంటారు. కానీ తాలింపు లేకుండా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.